వెల్కమ్ టు గరం గరం వార్తలు. నేను వచ్చేసిన మంచి వార్తలు పట్టుకొచ్చేసిన. వార్తలు చూసే ముందు ఏం చేయాలి? చలో హెడ్లైన్స్ చూద్దాం. జన సైనికులకు రవలి క్లాస్. నువ్వు కోరుకుంటున్నది అక్కడ పవన్ ఏం చేస్తున్నాడో ముందు తెలుసుకో. నువ్వు పల్లె వెలుగులనే చేయాలన్నట తక్కువ దూరం ప్రయాణాలు. సజ్జనా సార్ చెప్పింది ఇంటున్నారా అమ్మలక్కలు? మాజీ సీఎం షూలు దొడిగిండు కార్యకర్తకు. శివరాజ్ సింగ్ గ్రేట్ అన్నాడు ఈయన పట్టుదలకు. రోడ్ల మీదనే రీల్స్, వీళ్ళ పిచ్చి పీక్స్. కన్నీళ్లకు కరిగిపోయిన రాజేష్. ఇక సరేలే వద్దులే అంజలి, నువ్వు ఏడువకు, నేనే పోయి వార్తలు తీసుకోసా సరేనా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా నేను గడ్డం గీసుకోను అని అప్పట్లో పీసీసీ చీఫ్గా ఉన్న ఉత్తమ్ కుమార్ సార్ శపథం చేసిండు. యాదికున్నది కదా. సరే, తర్వాత ఆ మాట మీద నిల్చున్నాడా లేదా అనేది వేరే మ్యాటరు. అట్లనే మొన్నట్లా మళ్ళోసారి సీఎంగా కేసీఆర్ అయ్యేదాకా చెప్పులు వేసుకోను అని మొక్కి సత్యవతి రాథోడ్ మేడం చెప్పులు లేకుండానే తిరిగింది. సరే, ఇప్పుడు వేసుకుంటుందో లేదో ఈ మధ్య కనపడట్లేదు కానీ సేమ్ ఇలాంటి మొక్కే మధ్యప్రదేశ్లో ఓ బీజేపీ కార్యకర్త మొక్కిండట. ఇప్పుడు ఆయన కోరిక నెరవేరుడుతోని శివరాజ్ సింగ్ చౌహాన్ సారు దగ్గరుండి షూస్ తొడిగించిండు. బీజేపీ సంపూర్ణ విజయం కోసం 6 ఏళ్ల నుండి చెప్పులేసుకోకుండా తిరుగుతున్న పార్టీ కార్యకర్త ఇంటికి పోయి మరీ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సారు స్వయంగా ఆయన చేతులతోనే ఇదిగో ఇట్లా షూలు తొడిగిండు. దీనికి ఆ కార్యకర్త కూడా సంతోషపడుతూ శివరాజ్ సింగ్ సారు పాదాలకు నమస్కారం పెట్టిండు. అన్న పేరు రామ్దాస్ పూరి అట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటి నుండి చెప్పులేసుకుంటలేడట. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తేనే పాదరక్షలు వేసుకుంటా అని ప్రామిస్ చేసిండట. సరే, కొంతకాలానికే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఈయన మాత్రం తృప్తి చెందలేదట. అన్ని స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావాలని వెయిట్ చేసిండట. ఇక ఇప్పుడు అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చుడుతోటి ఈయన కోరిక నెరవేరిందన్నట్టు. అందుకే ఇంత పట్టుదల ఉన్న కార్యకర్తలే పార్టీకి కావాలి అని శివరాజ్ सिंह चौहान सारे स्वयंगा शूलु तोडिगी तारीफ చేసిండు. भारतीय जनता पार्टी की सरकार रहे, फिर से भारतीय जनता पार्टी की सरकार आए, इसके लिए 2017 से इन्होंने जूते और चप्पल का परित्याग कर दिया था और गर्मी सर्दी बरसात तीनों में 6 साल लगभग नंगे पैर रहे. కానీ నిజంగా ఇట్లాంటి కార్యకర్తలే పార్టీకి బలం కదా. ఆపవయ్యా ఆపు. నేను ఎక్కడ బస్సు ఆపమన్నా నువ్వు ఎక్కడ ఆపినావు? ఏమో బస్సులో నువ్వే డీజిల్ కొట్టి తీసుకుపోయినట్టు చేస్తున్నావు అని కొందరక్కలు. హోల్డెన్ బస్ ఆపుండ్రి అని బస్ స్టాండ్ రాకముందే కొందరక్కలు. ఓ ఇట్లా ఈ నడుమ బస్సులు ఎక్క అంటుంటే వింటున్నాం. సీట్లు లేక మొగోళ్ళు తిప్పలు పడుతుంటే కూడా చూస్తున్నాం కదా. ఇసోంటి ఫిర్యాదులన్నీ సజ్జనార్ సార్ దగ్గరికి పోయేసరికి అమ్మలక్కలకు ఈ రిక్వెస్ట్ చేసిండు. తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అర్థమైందా? సజ్జనార్ సార్ చెప్పింది 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసేటోళ్ళు దయచేసి పల్లె వెలుగు బస్సులనే ఉండి దగ్గరి ప్రయాణానికి ఎందుకని ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుతున్నారు, దూర ప్రయాణం చేసేటోళ్ళ సహనాన్ని ఎందుకు పరీక్ష పెడుతున్నారని అనుకొచ్చిండు. అంతేకాదు కొందరు కావాలనే డిస్టర్బ్ చేస్తుండడం వల్ల మన కండక్టర్స్ కి డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది, లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు కండక్టర్లు ఇటు డ్రైవర్లు సుక్కలు చూస్తున్నారట. ప్రయాణికులు బాగానే సహకరిస్తున్న కొందరి వల్ల బస్సులు ఉన్నోళ్ళు మొత్తం నర్వస్ గా ఫీల్ అవుతున్నారు. 1-2 బస్సులనే కాదు అన్ని బస్సులు ఇట్లనే జరుగుతున్నదని ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పదలుచుకున్నది చెప్పేసిండు సారు. కానీ సజ్జనార్ సార్ ఇట్లనే చెప్తాడు పల్లె వెలుగు బస్సులు ఎవరు ఎక్కుతారు అని. మళ్ళీ కొద్ది దూరానికి కూడా అందరూ ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుతారో లేకుంటే ఏ నిర్ణయం తీసుకుంటారో పబ్లిక్ కే తెలియాలి. కానీ బస్సులు పెంచింది మాత్రం ఈ సమస్య అయితే తగ్గేటట్టు లేదు. పోండి తెలంగాణలో మంచినీళ్ళ తక్లీఫ్ తీర్చాలనని ధర్నా చేసిన జనాలను చూసినాం. మా ఊరికి రోడ్డు పోయాలనని రాస్తా రోకో చేసిన వాళ్ళని చూసినాం. నీళ్ళ ట్యాంక్ కావాలనని కలెక్టర్కు వినతి పత్రం ఇయ్యంగా కూడా చూసినాం కదా. అయితే ఇక్కడ మాత్రం జనాలు రోడ్డు కాదు మంచినీళ్లు కాదు ట్యాంకు కోసం అంతకంటే కాదు. కానీ ఎందుకు ధర్నా చేసిండ్రు అంటారా? చూడులి.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నడుమ కూర్చొని ధర్నా చేస్తూ నినాదాలు చేస్తున్నారంటే వీళ్ళు పక్కా ఇండ్ల కోసమే చేస్తున్నారని అనుకుంటున్నారు కదా, కానీ కాదు. ఇవన్నీ వీళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లే, వీళ్ళంతా వాటి ఓనర్లే. పాత గవర్నమెంట్ ఎప్పుడో వంచితే అందరూ ఈ ఇండ్లలోనే నివాసం ఉంటున్నారు. మరి ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే అక్క చెప్తున్నది ఇనుండ్రి. కౌన్సిలర్ వాసుకు ఇంటికి 1000 రూపాయలు అడుగుతుండు, మీటర్ తెస్తా, పట్టకాయలు తెస్తా అని ఇంటికి 1000 రూపాయలు అడుగుతుండు. ఇప్పుడు సగం మంది 100 మంది దాకా తీసుకున్నాడు. అర్థమైందా నుల్లా అక్క చెప్పిన మాట? కౌన్సిలర్ ఆసిఫ్ అట నడిమిట్ల పెత్తనం చేసుకుంటా తల 1000 రూపాయలు అడుగుతున్నాడట. ఆల్రెడీ 100 మంది దానికి ఇచ్చిండ్రట. మిగిలిన వాళ్ళను ఇంకెప్పుడు ఇస్తారని పీడిస్తున్నాడట. అసలు మాకేంది లొల్లి? గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చింది, అన్ని సౌలతులు గవర్నమెంటే చేస్తుండే, మధ్యన నీకెందుకు పైసలు ఇవ్వాలని జనాలంతా జమై మాట్లాడుకొని కౌన్సిలర్కు వ్యతిరేకంగా ఇట్లా ధర్నా చేసిండ్రు. తలో 1000 రూపాయలు ఇచ్చేటందుకేనా నీ కోట్లేసి గెలిపించింది? అసలు నీకెందుకు పైసలు ఇవ్వాలే? డబ్బులేమన్నా చెట్ల కాస్తున్నాయా అని తిట్టకుండా తిడితే విషయం పోలీసుల దాకా చేరింది. విచారణ చేస్తున్నారట. కానీ కౌన్సిలర్ గారు మళ్ళోసారి పోయి ఏమనోట్లు అడుగుతావు చెప్పు? సరే, మళ్ళా ఎలక్షన్లో నిలబడ్డాక అప్పుడు వీళ్ళు ఎట్లా సమాధానం చెప్పాలనో చెప్పుతారులే. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 22వ వార్డు డ్రైవర్స్ కాలనీల ముచ్చటిది. పేదలకు పథకాలంటేనే భలే భైరవికారులు పుట్టుకొస్తారు పోండ్రి. వీకెండ్ శనివారం వచ్చిందంటే చాలు వార్త తీసుకురా రాజేషు అంటే అస్సలకే మాటినడు. ఏమన్నంటే సెలవు ముందు రోజు ఏం పని చేయాలి అని చిరాకు పడుకుంటా నా మీదకే అరుస్తాడు. కానీ వాళ్ళు ఎట్లనైనా చేసి వార్త తెప్పించుకోవాలి. రాజేషు, ఓ రాజేషు. ఇగో అంజలి, ముందే చెప్తున్నా, ఇవాళ నీతో మాటలు లేవు, మనం మాట్లాడుకోవడాలు. మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవంటే న్యూస్ ఎవరు తెస్తారు? మీ రాజీతాత తెస్తాడా? ఇగో అంజలి, ముందే చెప్తున్నా, నేను అసలు ఇది మాకు తక్కువ. ఇట్లా నేను వార్తలు అన్నావు అనుకో, ఒక వారం రోజులు నేను ఆఫీస్కి రాకుండా పోతాను. ఇక అప్పుడు నీ పరిస్థితి ఏందో నువ్వే ఊహించుకో. ఎందుకు రాజేషు వీకెండ్ వచ్చిందంటే నన్ను సతాయిస్తావు ఇట్లా? అరే సతాయించకుంటే సమోసాలు తెచ్చి పెట్టమంటావా అంజలి? కావాలంటే చెప్పు, కెచప్ కూడా తీసుకొచ్చి పెడతాం. మళ్ళా ఇగో కచరగాని లెక్కలు చేయకు, చక్కగా వార్తలు తీసుకురా. ఇగో కచరా గిచరా అన్నావు అనుకో, కంకర్రాయి అందుకొని కొడితే కీసుమంటావు. మళ్ళీ చెప్తున్నా, అసలు నాకు దమాక్ తక్కువ, ముందే చెప్పినా నేను. అరే ఇప్పుడు ఏమైంది అంజలి? నేను కంకర్రాయితో కొడతా అన్నా, ఇంకా కొట్టలే. అరే 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 ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు అట్లా? అరే బయట శర్వాణి, లోపల పరేషాని, ఎందుకంత పరేషాన్ చేస్తున్నావు అంజలి నన్ను? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఊకో. ఇగో ప్లీజ్ ఒక్కటి, ఒకే ఒక్కటి. అరే అంజలి, ఆ ఒక్కటేందో జల్దిన చెప్పు, లేదనుకో ఈ రాజ్ కుమార్ గాడు శంకర్ ఫోన్ చేసిన అనుకో, రజ్జును ఉరుకుతామని ఇష్టం. ఒకే ఒక్క వార్త, ఒకే ఒక్క వార్త. నీ కళ్ళకు నేనేమన్నా పాగలగాని లెక్క కనిపిస్తున్నానా అంజలి? అరే ఇంత పెద్ద పెద్ద కండ్లు వేసుకొని, ఇంతగానో గొంతేసుకొని అప్పటికించి వార్తలు లేనని అరుస్తుంటే మళ్ళీ వార్తలు అంటే నువ్వు? ప్లీజ్ రాజేషు, ఇవాళ ఒక్క వార్త తీసుకురా, లేకపోతే బులెటిన్కి ఇబ్బంది అవుతుంది. అట్లా గిట్లా ఇబ్బంది అయితే నన్ను కాలువల నుంచి తీసేస్తారు. అప్పుడు నేను బతకడం కోసం నా 2 గాజులు అమ్ముకున్నా కష్టమే అవుతుంది. నాకు తెలిసి నువ్వు సినిమాల కంటే ఎక్కువ ముందు వచ్చి యాడ్లే చూస్తావు అనుకుంటా, అందుకే యాడ్ల లెక్క మాట్లాడుతున్నావు కదా. నా బాధ నీకు అట్లా అనిపిస్తున్నదా? అయినా నా నోరు అబద్ధం ఆడుతుంది కావచ్చు, నా కళ్ళలో నుంచి వచ్చే కన్నీళ్ళు అబద్ధం ఆడతాయా రాజేషు? ప్లీజ్ రాజేషు, నన్ను చూస్తుంటే కొంచెం అన్నా జాలేస్తలేదా? సర్లే, నా కన్నీళ్లకు కూడా నీ మనసు కరుగుతలేదంటే ఇక నువ్వు వార్త తీసుకురావాల్సిన అవసరం లేదు. అరే అట్లా కాదంజలి. వద్దులే రాజేషు, నేనే పోయి తెచ్చుకుంటా. ఆ తర్వాత మళ్ళీ నేనే న్యూస్ చదువుతుంది. నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి మంచిగా. ఇక్కడ నేను ఏడ్చుకుంటా తుడుచుకుంటా వార్తలు చదువుతుంది. ఇక సరేలే, వద్దులే అంజలి, నువ్వు ఏడవకు, నేనే పోయి వార్తలు తీసుకోసా. సరే నేను నమ్మను. అరే తెస్తా అని చెప్తున్నా కదా, ప్రామిస్. ఇగో నీ మేకప్ మీద ఒట్టు, పోతే పోయి నీ మేకప్ మీద ఎవ్వరు చూడలేక చచ్చిపోతారు మళ్ళీ. పడిపోయావు, నా కన్నీళ్లకు కాలు జారి పడిపోయావు. అంటే ఇంతవరకు నువ్వు ఏడిచిందంతా అబద్ధమా? ఎస్, ఇజ్రాయెల్ కు చెందిన వీజ్మాన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెప్పిందే నిజమైంది. ఇగో అంజలి, ఆ రాధిక చేయబట్టి ఇప్పటికే సగం దమాకు పోయి, మళ్ళీ నువ్వు ఇజ్రాయెల్ అని ఇన్స్టిట్యూట్ అని ఇంకా సగం దమాకు దియ్యకు చెప్తున్నా. స్త్రీల కన్నీటి వాసన అవి చూపించే ప్రభావానికి మగాళ్ళలో ఉన్న దూకుడు తగ్గి గాలిపోయిన బెలూన్లా అయిపోతారని వాళ్ళ రీసెర్చ్లో తేలిందట. నిజమేనా కాదా అని నీ మీద టెస్ట్ చేస్తే నా కన్నీళ్లకు నువ్వు బుగ్గగాని వైనవు. అమ్మా,
ఇంత డ్రామా చేసినావా అంజలి? అయినా ఇప్పుడు నేను నీకు వార్తలు తెస్తే కదా చూడు, చల్ తీసుకొచ్చేదే లేదు. హలో, అందుకే ప్రామిస్ ఏమన్నా ఇలాంటి కథలు నువ్వు పడతావనే. పెద్ద ఫిట్టింగ్ పెట్టినావు కదా అంజలి. సరే ఈ వారం తీస్తుంది ఈ వార్తలు, కానీ వచ్చే వారం చూస్తాను ఈ సంగతి. పోతున్నా. ఆడోళ్ళ సెంటిమెంట్కు మగాళ్ళ దగ్గర ఆయింట్మెంటే ఉండదని ఇప్పుడు అర్థమైంది. ఇక నుంచి చూసుకో, రాజేష్తోని ఎట్లా వార్తలు తెప్పియాలనో చూసుకుంటా నేను. కిలోకి ఎన్ని గ్రాములు? ఓస్, ఇది కూడా తెలియదా పిల్ల? 1000 గ్రాములు అయితే కిలా అని మీరు ఆన్సర్ చెప్పొచ్చు, కానీ తప్పు. ఆగో గదేంది, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, మార్కెట్కు పోయిన కాడ చూస్తున్నాం కిలకు 1000 గ్రాములేనాయే, అట్లెట్లా తప్పవుతుంది అంటే మీరే చూడుల్లి అర్థమవుతుంది. ఇగో ఈ కిలో బాటను వేయింకాంట మీద తూకం వేసి చూద్దాం ఎన్ని గ్రాములు ఉందో. ఆగో 860 గ్రాములే ఉన్నదేంది అంటే అదే మ్యాటర్. మరి చూసేటందుకు కేజీ బాటే, దీన్ని చూసిన ఎవ్వరికి ఏ డౌట్ రాదు. దీనితో తూకం వేస్తే అది కిలో అని తీసుకెళ్తుంటారు, కానీ వాస్తవానికి 140 గ్రాములు తక్కువ ఉన్నది కిలకు. ఇట్లనే వినియోగదారుల్ని మోసం చేస్తున్నారట తిరుపతిలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ల. దీనికోసం కిలో రాయికి బొక్కలు పెడుతున్నారు. ఇదే విషయం తెలుసుకున్న తూనికల కొలతల అధికారులు రంగంలకు దిగి మోసం చేస్తున్నోళ్లను ఫైన్లు వేసిండ్రు. కానీ చూస్తున్నారు కదా పబ్లిక్, మరీ ముఖ్యంగా అమ్మలక్కలు మార్కెట్లకు కూరగాయల కోసం పోయినప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతాయి. జరంత చూసుకోండ్రి సరేనా. మొన్న ఆ పెండ్లికి రాలేదని గరమై పట్టుబట్టి పైసలు వసూలు చేసిన రవలి మరి అలా ఏ వార్త తెచ్చిందో ఏమో. రవలి, ఓ రవలి, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏ వార్త పట్టుకొచ్చినావు? హలో, జగ్గుబాయ్ ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నావులే, పవన్ గురించి ఆలోచించిన తప్ప మనకు ఏరే పనే ఉంది. ఎలాగో కొద్ది రోజులైతే పవన్ సీఎం అవుతాడని చెప్పి మంచి డ్రాయింగ్లు వేస్తున్నా. ఇక్కడ అసలు నీకు కొంచెమన్నా సిగ్గున్నదా? ఏం చేస్తున్నావో అర్థం అవుతున్నదా? ఓ ఏం రావాలి ఇప్పుడు నేనేమన్నా అంత మాట అంటున్నావు? తెలివి లేదా? ఇంకెన్నిసార్లు మోసపోతావు? ఇంకెన్నిసార్లు నమ్ముతావు? నువ్వేం కోరుకుంటున్నావో, పవన్ అక్కడ ఏం చేస్తున్నాడో తెలుస్తుందా? ఏంది రవలి, మొత్తం గరం గరం మీద ఉన్నావు, అసలేంది నీ బాధ? మరి ఏందంజలి, నిన్నటికి నిన్న లోకేష్ మా డాడే సీఎం అని అన్నాడు, ఎక్కువ సీట్లలో పచ్చపాటోలే పోటీ చేస్తున్నాడు అని అన్నారు. సింపుల్ గా పవన్ ను గంజల ఈగని తీసేసినట్టు తీసి పడేసినారు. ఈ జగదీష్కు ఇంకా తెలివే రాదు. పిచ్చి కలలు కనుకుంటా డ్రాయింగ్ వేసుకుంటుంటే కోపం రాదా చెప్పు? పవన్ ను చూస్తేనేమో ప్యాకేజీ కనపడుతున్నది, అభిమానులను చూస్తేనేమో పాపం అనిపిస్తున్నది. ఆయన సినిమాలల్లో ప్యాకేజ్ తీసుకొని యాక్టింగ్ చేస్తే మంచిగా విజిల్స్ వేసుకుంటా ఆయన తోపు తురుంకాను అని పొగుడుతాం. కానీ అదే పాలిటిక్స్లా ప్యాకేజీలు తీసుకొని ఆయన దారిలో ఆయన పోతుంటే మేము ఏ గోదావరిలో మునగాల చెప్పు? అంటే ఆయనను అభిమానించినందుకు మాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా? చెప్పంజలి నువ్వు చెప్పు. పవన్ ను బాబు వాడుకుంటున్నాడు, ఫ్యాన్స్ ను పవన్ వాడుకుంటున్నాడు, కానీ ఇదంతా పాపం పవన్ వెంట తిరిగే వాళ్ళకే అర్థమైతలేదు సరిగ్గా. నాకే లేట్గా తెలిసింది అంజలి. అయినా ఇంకా తెలవకపోతే ఎట్లా చెప్పు? 2014లోనేమో జై బాబు అన్నాడు, 3 ఏళ్ళు తిరిగిన తర్వాత నై బాబు అన్నాడు, మళ్ళా ఇప్పుడేమో జై బాబు అని అంటున్నాడు. ఇక్కడనే అర్థమైతలేదా పవన్ బాబు కోసం పనిచేస్తున్నాడని? దానికి తోడు మన ఒక ఇంటర్వ్యూలా లోకేష్ మా బాబే సీఎం అవుతాడు అని అన్నాడు. ఇప్పుడు పవన్ ఆయన ముఖం ఏడ పెట్టుకుంటాడు? చెప్తినోళ్ళను చెడుతుంటే చూడాలి అంటారు. నీకెందుకు రావాలి? 4 రోజులైతే వాళ్ళకే తెలిసి వస్తుంది. అందుకే ఆ 4 రోజులు నాలాంటి అమాయక అభిమానులు మోసపోకూడదు, ఎవరి టైం వేస్ట్ కాకూడదు అనేదే నా ఉద్దేశం. అందుకే అందరికీ ఫోన్ చేసి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా నేను. హలో శంకర్ అన్న, ఏం చేస్తున్నావు? ఇక నువ్వు ఆ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అని చెప్పి కలలు కనుకుంటూ ఉండు. ఇంకా నిన్న ఆ దేవుడు కూడా కాపాడలేడు. చూసిండ్రా సైనికులు, లోకేష్ మాటలను బట్టి చూస్తే ఇక ఈ జన్మలో పవన్ సీఎం కాలేడని అర్థమవుతున్నది. మరి ఇప్పటికైనా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటే మంచిది. ఇంకా మా పవనే సీఎం అవుతాడు, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే 2023లా ఇంతకు మించిన పెద్ద జోకే ఉండదు. ఇక మీ ఇష్టం. అడ్డాల నాడు కొడుకులు కానీ గడ్డాల నాడు కొడుకులా? పెండ్లయ్యేంత వరకు ఓకే, పెండ్లైనాక తల్లి దయ్యం అవుతుంది, భార్య మంచిదవుతుంది. ఇక కొందరు తల్లిని చూస్తేనే జైసరు, తల్లిదండ్రులను ఇండ్లలోనే ఉండనియరు, కనీసం బుక్కడు బువ్వ కూడా పెట్టరు. అసొంటోళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లా. ఇంతకు ఏమైంది అంజలి, అంతగానం తిడుతున్నావంటే ఈ వార్త చెప్పుడు కాదు, చూస్తేనే అర్థమవుతుంది, మీరే చూడుల్లి.
తల్లి గురించి చెప్పిండ్రు, కొట్లాటను చూపెట్టిండ్రు. ఇంతకు విషయం ఏంది అంటే ఇగో ఈ తల్లి గురించే. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ ఊర్లుండే ఈ అవ్వ పేరు ఎల్లమ్మ. 2 కొడుకులు 2 బిడ్డలు. అయితే పెద్ద కొడుకు చిన్న బిడ్డ ఆరోగ్యం బాగాలేక కాలం చేసిండ్రట. కొద్ది రోజులు పెద్ద కోడలు దగ్గర, కొద్ది రోజులు చిన్న కొడుకు దగ్గరుండి జీవితం నెట్టుకొస్తుంటే వంత అయిపోయాక పెద్ద కోడలు వచ్చి తోలుకపోయింది. అంతే, చల్ నాకు ఆస్తులు ఇయ్యలే పాస్తులు ఇయ్యలే, నేనెందుకు తిండి పెడతా అని చిన్న కొడుకు ఇట్లా లొల్లి పెట్టుకొని బయట చలికి అట్లనే ఉంచితే విషయం కలెక్టర్ దాకా పోయింది. మళ్ళా ఆఫీసర్లు వచ్చి నచ్చ చెప్పి ఇంట్లో తోలిండ్రు. చెప్పవ్వా, నీకు పెన్షన్ వస్తలేదా? అందుకనే నా కొడుకులు ముఖం చూడండి. ఖాతా సల్లగుండా ఇన్నారులా పెన్షన్ రాక 2 సంవత్సరాలట. మరి ఇందుకే తల్లిని ఇంట్లోకి రాణిస్తలేడు. మరి ఏం కోపం పెట్టుకున్నాడో తెలియదు గాని పండు ముసలమ్మను ఈ ఏజులు ఇబ్బంది పెడుతున్నారు. అయినా సాంబన్న చూస్తే చదువుకున్నోడు లెక్కున్నావు, కన్న తల్లిని ఇట్లా ఇబ్బంది పెట్టుడు పద్ధతేనానే? నువ్వు ఇట్లా తెల్లంగి లేసుకొని తిరిగి నలుగురిట్లా మాట్లాడితే ఇల్విస్తారానే? తల్లికి అన్నం పెట్టునోడివి నువ్వేంది మాకు నీతులు చెప్పేది అని అనరా? కానీ ఊరోళ్ళు మంచి పని చేసిండ్రు. పోండ్రి సీదా కలెక్టర్కు చెప్పి అవ్వకు తిండి పెట్టే ఉపాయం చేసిండ్రు. ఈ మధ్య రీల్స్ పిచ్చితోని కొందరు అమ్మాయిలు చేస్తున్న పనులు చూస్తుంటే ఇదేం పోయే కాలంరా నాయనా అనిపిస్తున్నది. అరే, ఒకలేమో బండ్ల మీద కార్ల మీద స్టంట్లు చేస్తారు, ఒకలేమో ట్రైన్లలో డాన్స్ చేస్తారు. అరే, చూసేటోళ్ళు తిట్టుకుంటే సిగ్గుపోతుంది అని అసలుకే ఆలోచించరు. చూస్తుంటే నాకే ఎట్లనో అనిపిస్తున్నదంటే ఇంతలే గీడో పిల్ల చూడుండ్రి ఇంకా ఏం చేసిందో. బ్యాగ్ వేసుకొని బాధ్యత గల అమ్మాయిలాగానే రోడ్డు దాటుతున్న ఈ పిల్లని చూడండి ఇంతలోనే ఏం చేసిందో. వారిని పిడిసొచ్చిన పిల్ల కింద పడి కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నది కదా ఈమె ఓవర్ యాక్షన్. ఇంతలోనే మళ్ళీ చూసిండ్రా, బ్యాగ్ ఇస్త్రేసి మరి బాగా చెప్తా ఇట్లా డాన్స్ చేస్తున్నదో. కొంచెం అన్న ఉండాలి. అరే అది రోడ్డు అనుకుంటున్నదో డాన్స్ చేసే స్టేజ్ అనుకుంటున్నదో కదా, ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఎగిరితే ట్రాఫిక్ ఇబ్బంది కాదా? చూస్తుంటే మళ్ళీ చదువుకున్న పిల్ల లెక్కనే ఉన్నది. అయినా కూడా సోయి మర్చి రీల్స్ కోసం ఇట్లాంటి కథ అలవడ్డది. మరి అది ఎక్కడనో ఏందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యేసరికి కామెంట్లతోటే కడిగి పడేస్తున్నారు ఒక్కొక్కరు. అయినా ఓ పిల్ల ఇట్లా నడి రోడ్డు మీద డాన్స్ చేస్తున్నావు, పుసుక్కుని ఏదైనా వెహికల్ స్పీడ్గా వచ్చో బ్రేకులు వాడకనో కంట్రోల్ కాకనో గుద్దితే ఏంది పరిస్థితి? మళ్ళా జీవితంలో డాన్స్ చేయకుండా అవుతావు. అర్థం అవుతున్నదా కొంచెం అన్నా నీకు? ఏందో ఏమో ఈ నడమ కొందరు పొలగాళ్ళు రీల్స్ కోసమని లైకుల కోసమని ఇట్లాంటి వీడియోలు చేసి ఆగమాగం చేస్తున్నారు, పబ్లిక్ ని తిప్పల పెడుతున్నారు. మొన్నంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ లీడరు పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు పేరు చెప్పితే బీఆర్ఎస్ గవర్నమెంట్లా ఏ పని అంటే ఆ పని జరిగేది. పల్లా సారు కూడా సీదా ప్రగతి భవన్కు పోయేది. ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు, పైరవి అసలే లేదు. కేసీఆర్ సారే పల్లా సారుకు ఫోన్ చేసి పిలిపించుకునేటోడు అని టాక్ నడిచింది కదా. అయితే ఓ ఆగండి సార్ ఆగండి. అయినా ఏంది పల్లా సార్ ఎన్నర్లేంది ఇంత ఫైర్ మీద ఉన్నాడు? ఏకంగా పోలీస్ సార్తోనే గొడవ పడుతున్నాడు. ఇటు పోలీస్ సార్ కూడా ఏందో చెప్పబోతున్నాడు కానీ ఇద్దరికి అసలుకే వాడతలేదు. హాల్ మొత్తం దద్దరిల్లిపోతున్నది. ఇటు పల్లా సార్ రియాక్షన్ కూడా నువ్వేందయ్యా చెప్పేదన్నట్టే ఉన్నది. ఏకంగా బలగంతోనే కొట్లాడుతున్నాడు కదా. మరి అసలు కీసులాట ఎందుకైంది అంటే సారే చెప్తాడు వినండి. ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థికి లొంగిపోయి మొత్తం కూడా 1000 ఇక్కడ చేస్తాం, మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి నమ్మబలికి మంత్రి గారు రాకుండా మన యొక్క ప్రోటోకాల్కి వ్యతిరేకంగా 2 ప్రోగ్రామ్స్ అని చేసి అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అధికారులు కలిసి 1000ని మాయం చేసి పంచుకోవడం జరిగింది. అదట అసలు ముచ్చట. ఇక్కడ నేను ఎమ్మెల్యేను ఉండంగా ఓడిపోయిన అభ్యర్థి మాటలు పట్టుకొని మంత్రి వస్తున్నాడని చెప్పి కుమ్మక్కై కీసులాటలు పెట్టుడేంది. క్రిస్మస్ వస్తువులు జనాలకు పంచిపెట్టక కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుండేంది. ఫ్లెక్సీల్లో నా ఫోటోలు ఎందుకు లేవు? నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీల రాజకీయం అస్సలు బాగలేదు, ఊకునే ముచ్చటే లేదు, రాష్ట్రపతికి సిఎస్కు లెటర్ రాస్తానని చెప్పుకొచ్చిండు. కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ ఇట్లా ప్రభుత్వ ఆఫీసుల్లో ధర్నాలు చేసుడైతే మొదటిసారి పోండి. చూడాల మరిగా ఇంకా రాని ఇంకెన్ని పంచాదులు మోపైతాయో, ఇట్లా ప్రోటోకాల్ పంచాదులు ముంగడబడతాయో. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇట్లనే మీకోసం మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. తెలుసు కదా మన టైం రాత్రి 8:30కి పొద్దున 8:30కి. ఉంటాం మరి.